హరే కృష్ణ హరే కృష్ణ. మీ ఇల్లు అందంగా ఉందా అండి? చాలామంది ఇల్లు చాలా అందంగా ఉంచుకుంటారు కదా, బయట నుంచి అందంగా కడతారు, లోపల అన్ని ఇంటీరియర్ చేస్తారు. చాలా అందంగా ఉంటుంది కదా ఇల్లు. అందంగా ఉందా లేదా? అందరు ఇల్లు మంచిగా కట్టించుకుందాం అనుకుంటారు, మంచిగా అందంగా ఉంచుకుందాం అనుకుంటారు. తప్పేం లేదండి, ఉన్నదా లేదని అడుగుతున్నా. నువ్వు ప్రశ్న అడుగుతా, అసలు ఇల్లు అందంగా ఎందుకు పెట్టుకుంటారండి? ఎందుకు ఉండాలి ఇల్లు అందంగా? ఇల్లు అంతా మంచిగా ఉండాలి, నలుగురు అనుకోవాలని ఎందుకు అనుకుంటాం? ఎందుకు చేయించుకుంటాం? ఒకరింటికి రావాలనే కదా. ఎవరన్నా ఇల్లు చాలా అందంగా కట్టుకొని ఎవరిని ఇంట్లోకి రాయకపోతే అది ఇల్లు ఎలాంటిది అంటారు? అది చెప్పండి, అది ఇల్లేనా? మను సంహితలో చెప్పబడ్డది, ఎవరైతే ఇంటిని చాలా అందంగా చేసుకొని సాధులను ఇంటికి విలువకపోతే ఆ ఇల్లు పాము పుట్టతో సమానం అంట. పాము పుట్ట అంటే ఏంటి చెప్పండి? పాములు ఉంటే లోపట చేయబడితే ఏం చేస్తే పుష్కొని కరిస్తే ఎవరవా. అదేవిధంగా ఇల్లు ఎంతో పెద్దగా కట్టుకొని ఎంతో అందంగా కట్టుకొని ఇంటికి సాధులను విలువకపోతే ఆ ఇల్లు పాము పుట్టతో సమానం. గుర్తుపెట్టుకోండి. సంతోషం ఉండదు ఆ ఇంట్లో. ఎంతసేపు నేను నా సంతోషాన్ని ఆలోచిస్తానని సంతోషం ఉండదు. నలుగురిని పిలిచి ఇంట్లో సత్సంగం చేస్తే అది సంతోషకరమైన విషయం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఎంత పెద్ద సొసైటీలు ఉంటున్నాము, మాది 10 కోట్ల ఫ్లాటు, మాది 20 కోట్ల విల్లా, ఏం లాభం అండి? పాము పుట్టలతో సమానం. మీ ఇంటికి సాధులు వస్తున్నారు, రావట్లేదు. మీ ఇంట్లో సత్సంగం జరగట్లేదు. గృహప్రవేశం రోజు దేవుని పట్టం తీసుకొని లోపల పోయినరు. దాని తర్వాత దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు భక్తులు ఎక్కడున్నారు చెప్పండి? ఏమమ్మా బృందా? ఉన్నారా? దేవుడు ఉన్నాడా? లేడు. దేవుడు లేడు. దానికే ఆలోచన చేయండి. ఇల్లు అందంగా ఉండాలంటే ఉట్టి బయట అందం కాదండి. మీరు కూడా సాధువులను పిలవండి, ఇంటి దర్వాజాలు తెరిచిపెట్టండి. జనాలు లోపలికి వస్తేనే అది ఇల్లు. లేకపోతే ఏంటది చెప్పండి? ఏంటది? పాము పుట్ట. హరే కృష్ణ.